హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీలో ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? ప్యూర్ కమర్షియల్ ప్రాపర్టీ మనకు సేల్కి రావడం జరిగింది. సికింద్రాబాద్ ఏరియాలో సైనిక్పూర్లో మనకు 185 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది. 185 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగిందండి. బ్రాండ్ న్యూ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు G+2 పెంట్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. మనకు నార్త్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ ఉందండి, 60 ఫీట్ల రోడ్ ఉంది. ఈస్ట్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉందండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 38x43 సైజ్ వస్తుందండి. రోడ్ సైడ్ వచ్చేసి మనకు 38 ఫీట్ వస్తుందండి. లోపలికి 43 సైజ్ వస్తుందండి. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు మొత్తం 3 షటర్లు ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా. మనకు ప్యూర్గా కమర్షియల్ ప్రాపర్టీ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే సికింద్రాబాద్ ఏరియాలో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సైనిక్పూర్లో ఉందండి. మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో, రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందండి. మనకు నెలకు 1,50,000 వరకు రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మనకు బ్రాండ్ న్యూ కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లిఫ్ట్ జిహెచ్ఎంసీ అప్రూవల్ లేఅవుట్లో ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి. జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ G+2 పెంట్ హౌస్ అనేది కమర్షియల్ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100% వాస్తు కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు పెద్ద కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నాము. మనకు 100% వాస్తు కన్స్ట్రక్షన్. మనకు బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి. 3 కమర్షియల్ ఎలక్ట్రిక్ మీటర్ తీసుకోవడం జరిగిందండి. మనకు 3 మీటర్లు ఎలక్ట్రిసిటీ మీటర్లు కమర్షియల్గా తీసుకోవడం జరిగింది. మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 4,800 SFT వరకు వస్తుందండి. 4,800 SFT వరకు వస్తుంది. మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మొత్తం బిల్డింగ్ మొత్తం చాలా క్వాలిటీతో మనకు కన్స్ట్రక్షన్ చేయడం, రెడ్ బ్రిక్స్ వాడడం జరిగిందండి. ఆల్ మేజర్ బ్యాంకులు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఎనీ బ్యాంక్ మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. చూస్తున్నారు కదా, మనకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ విల్లాస్ ఉన్నాయి వెనకాల, ముందు మన ప్రాపర్టీ పక్కనే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ కమర్షియల్ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి. దగ్గరలో చెరువులు కానీ, నాళాలు కానీ, కుంటలు కానీ ఏం లేవండి. జిహెచ్ఎంసీ అప్రూవల్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి. మనకి ఈ ప్రాపర్టీ దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రైమ్ లొకేషన్లో అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో మన ఈ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగిందండి. సికింద్రాబాద్ సైనిక్పూర్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ గురించి చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి. మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ ఈ వీడియో చాలా వరకు వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందండి. ఈ ప్రాపర్టీని షేర్ చేయండి, వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కాపురా మున్సిపాలిటీలోకి వస్తుందండి. ఈ ప్రాపర్టీ వచ్చి సైనిక్పూర్లో ఉందండి, సికింద్రాబాద్ సైనిక్పూర్లో ఉందండి. ఈ కమర్షియల్ ప్రాపర్టీకి G+2 పెంట్ హౌస్ వచ్చేసి మనకు మంత్లీ రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనకు 1,50,000 అండి, 1,50,000 వరకు మనకు రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 3,20,00,000 అండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. 3,20,00,000 అండి, ప్రైస్ నెగోషియబుల్ ఉంది. మనకు ఏసర్ నగర్కు వచ్చి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ నుండి ఏసర్ నగర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సికింద్రాబాద్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ECL X రోడ్ వచ్చేసి మనకు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మనకు మీలో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా మన యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాము, ఎలాంటి ఛార్జీలు తీసుకోము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.